హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ చేస్తున్నాం అన్నమాట. సో మా మమ్మీ చేస్తుంది, నేను ఇప్పుడు చూపిస్తా ఎలా చేసుకోవాలో. ఇంతకీ ఆ రెసిపీ ఏమనుకుంటున్నారా? సో లెట్స్ గో ఇన్ టు ది రెసిపీ. సో ఫస్ట్ అయితే మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక ప్లేట్లో రాగి ఫ్లోర్, మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ చపాతీస్ చేసుకోవాలో అంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లోర్లో మనము ఫస్ట్ బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ రాగి పిండిని మంచి డోలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన ఆయిల్ వేసి ఇలా చపాతీలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు మన రాగి జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి అనమాట. వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి. సో అయిపోయినాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. లైక్ ఇంత సైజు ఉండాలి. దెన్ నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. బెల్లం వేయి దాంట్లో. సో తర్వాత ఒక పాన్లో బెల్లం వేయాలి. ఆ తర్వాత వాటర్ అస్సలు పోయకూడదు. నెక్స్ట్ బెల్లం వేసాక ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో ఈ హెల్తీ స్నాక్ ఐటమ్ అనేది ఓల్డెన్ డేస్లో విలేజెస్లో ఉండేవాళ్ళు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో మంచిగా బెల్లం మొత్తం కరిగినాక చిన్న చిన్న ఉండల్లా ఉండాలి. అయితే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాగి చపాతీస్ని బెల్లంలో వేసేసుకోవాలి. సో ఇప్పుడు బెల్లంని మొత్తం సాఫ్ట్గా కరిగించకుండా కొంచెం సాల్ట్ క్రిస్టల్స్లా ఉంటే బాగుంటుందన్నమాట మనం తినేటప్పుడు కూడా. అండ్ ఇప్పుడు ఈ రాగి చపాతీలన్నిటినీ కూడా బెల్లంలో వేసుకున్నాము. తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనేంటో స్మెల్ చూస్తున్నాను అనుకోకండి, మమ్మీ అయితే ఫ్రెష్గా ఘీ రెడీ చేసింది అనమాట. నాకు ఘీ అంటే చాలా చాలా ఇష్టం అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్లో ఈ ఘీ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా మంచి స్మెల్ ఉంటుంది అనమాట. మధ్యలోకి వీడియో ఘీ మాత్రం చాలా కమ్మగా సూపర్ ఉంది. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1/2 an hour రెస్ట్ ఇవ్వాలి. సో హెల్దీ అండ్ టేస్టీ రాగి స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎట్లుందో. సూపర్. వావ్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.